క్రైస్తలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు నిజంగా గడిచిన దినాలన్నింటిలో మనల్ని సజీలతలో ఉంచారు కదా. ఆయన కృప లేకపోతే మనం అసలు బతకలేము. ఆయన కృప వల్లనే మనము ఇప్పుడున్న మన స్థితి కానీ, మనం ధరిస్తున్న బట్టలు కానీ, మనం చేస్తున్న ఉద్యోగం కానీ, మనం తింటున్న ఆహారం కానీ, ఏదైనా కూడా అది ప్రతిదీ దేవుడిచ్చిన కృప వల్లనే కదా. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నామంటే ఎందరో లేరు మనం ఇక్కడ. అంటే బయట ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ చాలా భూకంపాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ మనల్ని అయితే చాలా సజీవంగా ఉంచింది. అందుని బట్టి నేను దేవుడికి అయితే చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆయన కృప మనకి ఎప్పుడు తోడుగా ఉండాలని కూడా మనము ఎల్లప్పుడూ ప్రార్థించాలి. అయితే ఇప్పటి వరకు మనము పాటలు పాడుకున్నాము, దేవుడికి ప్రార్థన చేశాము, ఆయన ఆరాధనలో మనం ఉన్నాము. ఇప్పుడు వాక్య భాగంలోకి వెళ్ళే ముందు దేవుడు మనతో మాట్లాడాలి, ఆయన మనల్ని బలపరచాలని చెప్పేసి ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దామండి. సర్వోన్నతుడా, జీవం కలిగిన దేవా, గొప్ప దేవా, యేసయ్యా, మీకు ఎన్నో స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా, గడిచిన దినాలన్నింటిలో మమ్మల్ని సజీవులకు ఉంచావు నువ్వు. మీ కృప లేకపోతే మేము ఏమైపోతామో కదా యేసయ్యా. నీ కృప ద్వారా మమ్మల్ని మీ సన్నిధిలో ఉంచినందుకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇప్పుడు నాయన మీరు మాట్లాడే మాటల కోసం ప్రభువా మేమెంతో ఆశగా ఎదురు చూస్తున్నాం ప్రభువా. అయ్యా, మీరు మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి యేసయ్యా. మీరు మమ్మల్ని బలపరచండి తండ్రి, మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. యేసయ్యా, మీరు కృపలో మమ్మల్ని భద్రపరచండి. మీ యొక్క ప్రతి మాట ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అయ్యా యేసయ్యా, నన్ను నేను మీ చేతులకు అప్పగిస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నామండి. ఆ వ్యక్తి పేరేంటి, ఆయన ఎలా ప్రార్థన చేశాడు అనే దాని గురించి తెలుసుకున్నాము. దానికంటే ముందు మనకందరికీ రకరకాల పేర్లు ఉంటాయి కదా. మన తల్లిదండ్రులు మనం పుట్టినప్పుడు ఏం పేరు పెట్టాలి, మంచి పేరు పెట్టాలి, వాళ్ళు ఎవరైనా పిలిచినప్పుడు దానికి మంచి మీనింగ్ ఉండాలి అని చెప్పి అనుకుంటారు. ఇంకా మంచి పేర్లు కొంతమందికి ఏమో ఎలా ఉంటాయంటే పేర్లు అవి తల్లిదండ్రులు పెట్టిన పేర్లు వాళ్ళకి నచ్చగా కొంతమంది మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ ట్రెండ్కు తగ్గట్టు నాకు ఉండాలి నా పేరు అని చెప్పేసి. అయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి వాళ్ళ తల్లి ఏం పేరు పెట్టింది, ఆయన ఏం ప్రార్థన చేశాడు అనే ఒక విషయం గురించి మనము 1 దినవృత్తాంతాల గ్రంథం తీసుకొని 4వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్దామండి. 1 దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము ఒకసారి చదువుకున్నాము. 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9, 10 చదవండి. తన సహోదరుల కంటే కనుము పొందిన వాడై ఉండేది. వేదన పడి కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజని పేరు పెట్టాడు. చదవండి 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. థ్యాంక్స్ అండి. ఇక్కడ మనము ఎవరి గురించి చూస్తున్నాము, ఎబ్బేజు అని 9వ అధ్యాయంలో దానికి మీనింగ్ ఫుట్నోట్లో ఏముందండి, వేదన. ఎబ్బేజు అంటే పేరేంటి, వేదన. ఈ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయం నుంచి ఇక్కడి వరకు కూడా 4వ అధ్యాయం వరకు అన్ని వంశావళుల పేర్లు చెప్తూ ఉంటారనమాట. వీళ్ళని కన్నారు, వీళ్ళ నుంచి వీళ్ళు పుట్టారు, ఈ కుమారులు కన్నారు, ఇలా ఉంటాయి. కానీ ఈ 4వ అధ్యాయము ఇక్కడ ఎబ్బేజు దగ్గరికి వచ్చేసరికి అతని గురించి మాత్రం 2 వచనాలు ఉన్నాయి బైబిల్లో. ఎబ్బేజు అంటే పేరే మీనింగ్ వేదన. అతని తల్లి అంట చాలా ప్రయాసపడి అతన్ని కనిందంట, అందుకని వేదన అని పేరు పెట్టింది. అంటే ఇప్పుడు ఎవరైనా తల్లిగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ప్రసవం సమయంలో ఎంత వేదన ఉంటుందో. కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ వేదన అంతా మర్చిపోతాం, ఆ కష్టపడిన బాధ అంతా కూడా మర్చిపోయి బిడ్డను చూడగానే మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే నాకు ఒక బాబు ఉన్నాడండి, నాకు నార్మల్ డెలివరీనే అయింది. నాకు బాబు పుట్టినప్పుడు తల్లిగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది కదా. నేను సి సెక్షన్ ఈజీ అనట్లేదు, సి సెక్షన్ తర్వాత వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ నార్మల్ డెలివరీ వాళ్ళు ఏమీ అనస్థీషియా లేకుండా వాళ్ళు పెయిన్స్ అన్నీ భరించి బిడ్డ పుట్టిన వెంటనే ఏమనుకుంటారు, అవన్నీ మర్చిపోతారు, అసలు గుర్తు కూడా రాదు కదా. కానీ ఈ తల్లి ఏం చేసింది, నేను ఇంత ప్రయాసపడి కన్నాను అని చెప్పేసి వేదన అని పేరు పెట్టేసింది.
ఇప్పుడు ఎప్పుడు ఆ బిడ్డను పిలిచినా కూడా ఆవిడకి అదే బాధ గుర్తొస్తూ ఉంటుంది కదా. ఎవరన్నా పిలిచినా కూడా ఈ అబ్బాయిని ఏంటి ఎప్పేజు అని పిలుస్తున్నా కూడా అతనికి కూడా మేబీ అవమానకరంగా బాధకరంగా కూడా ఉండి ఉండొచ్చు. అయితే నా పేరు బాప్తిజం తీసుకోకముందు భార్గవి అండి. భార్గవి అంటే మా తాతయ్య గారు పెట్టారు, ధైర్యవంతురాలు అని అర్థం అంటారు దానికి. నాకు అంత ధైర్యం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ బాప్తిజం తీసుకున్నాక నాకు హెప్సిబా అని పేరు పెట్టారు. హెప్సిబా అంటే మీనింగ్ ఏముంటుందంటే బైబిల్లోనే ఉంటుంది, ఇష్టురాలు. నిజంగా నన్ను అందరూ ఇష్టపడతారు, ఎవరైనా కానీ. నాకు తక్కువ మంది స్నేహితులు ఉంటారు, వాళ్ళు చాలా ఇష్టపడతారు నన్ను. ఎక్కడున్నా కూడా అందరూ చర్చిలో ఉన్న సంఘస్థులు కానీ మా ఆత్మీయ తల్లి కానీ అందరూ నన్ను ఇష్టపడతారు. మా ఇంట్లో మా బాబుని చూసుకోవడానికి ఎప్పుడు మా అత్తయ్య గారు కానీ మా అమ్మగారు కానీ మాతో ఉంటారనమాట. వాళ్ళు నన్ను అసలు ఏమీ పని చేయనివ్వరు, ఏది ఉన్నా కానీ వాళ్ళే చూసుకుంటారనమాట. అలా అని చెప్పి నేను బద్దకస్తురాలని అనుకోకండి. మా ఆఫీస్లో మమ్మల్ని పీల్చి పిప్పి చేసేస్తారనమాట. ఆఫీస్లో 8 hours వర్క్ చేయాలి అంటే 12 hours చేస్తాము, 16 hours చేస్తాము. ఇంటికి వచ్చి నాకు బాబుని చూసుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే పేరును బట్టి కూడా అంటే ఎంత ఆలోచించి పెట్టుకుంటారు కదా తల్లిదండ్రులు. మనకు పాస్టర్స్ బాప్తిజం ఇచ్చే టైంలో కూడా మంచిగా పేర్లు పెడతారు. కానీ ఈ తల్లి ఏం పెట్టుకుందంటే వేదన అని పేరు పెట్టుకుంది. అయితే ఇతను తన తల్లి పెట్టిన పేరును బట్టి అతను ఏమీ బాధపడకుండా అతను దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట. అయితే ఒక వచనం మనం చూద్దామండి. నెహెమ్యా గ్రంథం ఒకసారి తీసుకొని 13వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము. నెహెమ్యా 13వ అధ్యాయము 2వ వచనం, పేజ్ నెంబర్ 412. నేను చదువుతాను. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీలకు ఎదురు పడక వారిని శపింపమని బిలామును ప్రోత్సహించిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చినని వ్రాయబడినట్లు కనబడెను. అయితే ఎబ్బేజుకి వాళ్ళ అమ్మ పేరు పెట్టింది, కానీ దేవుడు ఎలాంటి వాడంటే మనకున్న దేవుడు మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. మన పేరును బట్టి కానీ ఇప్పుడు కొంతమంది పిల్లలు పుట్టిన వెంటనే కొంచెం శాపాలు పెట్టేస్తారనమాట. నువ్వు పుట్టినందువల్లే మాకు ఇలా అయిపోయింది, లేకపోతే మ్యారేజ్ అయిపోగానే నిన్ను మ్యారేజ్ చేసుకోవడం వల్లనే నాకు ఇలా అయిపోయింది. అందరూ అలా కాదు. కొంతమంది మాకు అదృష్టం వచ్చింది అంటారు, కొంతమంది దురదృష్టం వచ్చింది అంటారు. కానీ మనము దేవుడితో ఉంటే మన దేవుడు ఎలాంటి వాడంట, ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు. మనల్ని ఎవ్వరూ శాపము పెట్టినా కూడా దేవుడిలో మనం ఉంటే దేవుడు మనల్ని ఆ శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మారుస్తాడనమాట. అయితే ఇక్కడ బిలాము ఉన్నాడు కదా, ఈ బిలాముని ఏం చేస్తున్నారంటే ప్రోత్సహిస్తున్నారనమాట. ఇశ్రాయేల్ ప్రజల్ని వెళ్ళు, నువ్వు వాళ్ళని శపించు అని ప్రోత్సహిస్తుంటే ఇతను అక్కడికి వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజల్ని శపించాలని చూస్తుంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుని బిడ్డలు. కానీ ఇతను శపించాలని వెళ్తుంటేనంట అతని నోటి మీద దేవుడు అన్ని ఆశీర్వాద వచనాలే ఉంచుతున్నారనమాట. ఎవరైతే బిలామును పంపించారో వాళ్ళైతే నీకు చాలా డబ్బు ఇస్తాము, అన్నీ ఇస్తాము, నువ్వు శపించు అని ఎన్నిసార్లు చెప్పినా ఆయన శపిద్దాము అనుకుంటే అదేమో ఆశీర్వాదం అవుతుంది. సో మనమున్న స్థితిలో, మన పరిస్థితుల్లో మనకి ఇవన్నీ శాపంగా ఉన్నాయి, నా పరిస్థితి బాగాలేదు, నేను చాలా అవమానకరంగా ఉన్నాను, అందరూ నన్ను అవమానిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని అలాంటి పరిస్థితుల్లో ఏమైనా మనం ఉన్నా కూడా ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకున్న శాపాలన్నిటినీ కూడా ఆశీర్వాదంగా మార్చే దేవుడు అనమాట. అట్లానే ఇంకొక వచనం మనం చదువుకుందామండి. ఈ దినవృత్తాంతాల గ్రంథము ఇలా ముంచేసేయండి మీరు. నెక్స్ట్ అతను ఏం చేస్తున్నాడంటే 10వ వచనంలోకి వచ్చినప్పుడు ఎవరైనా తీసుంటే చదవండి. 1 దినవృత్తాంతాలు 4:10 వచనము. చాలండి. ఇతను ఏం చేస్తున్నాడు, తనకున్న పరిస్థితులను బట్టి ఏమీ కృంగిపోకుండా ఇశ్రాయేలీయుల దేవునికి మొరపెడుతున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టి, దేవా ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. అంటే దేవుడు ఆశీర్వదిస్తేనే మనకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుడు ఆశీర్వదించకుండా మనము ఎంత ఉద్యోగం చేసి మనకి ఎన్ని డబ్బులు వచ్చినా కూడా, ఇప్పుడు మనకి ఏదైనా హెల్త్ బాగాలేదు, చాలా లక్షల్లో జీతం వస్తుంది, ఇంట్లో ఏమైనా హెల్త్ బాగాలేదు, ఎవరికైనా హాస్పిటల్స్ చాలా ఖర్చు అయిపోతాయి కదా, మేబీ లేకుంటే అప్పులు ఉన్నాయి, అప్పులు కట్టడానికి సరిపోదు.
సరిపోవు, ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ దేవుడు ఆశీర్వాదం ఉందనుకోండి, మనకి జస్ట్ ఒక 10,000 వచ్చినా కూడా మనం చాలా సంతోషంగా ఉంటాము, ఆశీర్వాదకరంగా. ఇతను దేవుడికి అదే ప్రేయర్ చేస్తున్నాడు, దేవా నువ్వు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, అంటే ఇంక నాకు కన్ఫామ్గా నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని చెప్తున్నాడు అనమాట. అయితే ఈ ఆశీర్వాదం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అది సామెతల గ్రంథం ఒకసారి 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? మనకి ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఉంటేనే మనం ఐశ్వర్యవంతులుగా ఉంటాము. మన కష్టార్జితం మనం అనుభవించాలి అంటే, కొంతమంది కష్టపడి వచ్చినా కూడా ఆ డబ్బులన్నీ ఒక చిల్లు సంచిలో వేసినట్లే ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మనము కష్టపడింది, మన కష్టార్జితం మనం అనుభవించాలి అంటే యెహోవా ఇచ్చే ఆశీర్వాదం ఉండాలి. ఆ ఆశీర్వాదం మనల్ని ఏం చేస్తుందంటే ఐశ్వర్యవంతులుగా మనల్ని ఉంచుతుందన్నమాట. అయితే మా అమ్మగారు టైలర్ అనమాట. నేను మా అక్క ఉండేవాళ్ళము. 2 ఆడపిల్లలు పుట్టారని చెప్పేసి మా అమ్మ టైలరింగ్ నేర్చుకున్నారు. ఆడపిల్లలు ఉన్నప్పుడు చాలా ఖర్చు అవుతుంది కదా బట్టలకి ఇలా అని చెప్పేసి. అయితే తను ఏం చేస్తారంటే తక్కువ ఖర్చుతో చక్కగా మంచి క్లాత్లు తీసుకొచ్చి రకరకాలుగా కుట్టేవారు అనమాట. మాకు మేము బయటికి వెళ్ళినప్పుడు అందరూ అనుకునేవాళ్ళు, వీళ్ళు ఎంత ధనవంతులో, ఎంత మంచిగా ఉందో వీళ్ళ పరిస్థితి అనుకుంటారు. కానీ మా ఇంటికి వచ్చి చూస్తే మేము ఎలా ఉన్నాము, మా పరిస్థితి ఏంటి అని తెలుస్తుంది. మనుషులు ఎలా ఉంటారంటే పైన చూస్తారనమాట, పైన రూపం, అంటే పైన రూపం చూస్తారని వాళ్ళ పేర్లు పెట్టుకొని డిసైడ్ అయిపోతారు. ఏంటి వీళ్ళు చాలా ధనవంతులేమో, లేకపోతే వీళ్ళు బికారులేమో, వీళ్ళకి ఏమీ లేదేమో. కొంతమంది ధనం ఉన్నా కూడా వాళ్ళకి బయటకు కనిపించదు కదా. కానీ దేవుడితో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంటే ఆశీర్వాదకరంగా ఉంటాము. మేము దేవుడిని నమ్ముకున్నప్పుడు మేము చాలా పేద స్థితిలో ఉన్నాము, అయినా కానీ ఉన్నంతలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మంచి దుస్తులు ధరించేవాళ్ళము, ఉన్నంతలో మంచి ఆహారం తింటూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళము. ఎంత డబ్బు ఉన్నా కానీ మనశ్శాంతి నెమ్మది లేదనుకోండి, మన కుటుంబంలో ఏదో ఒకటి అసమాధానం ఉందనుకోండి, ఎంత డబ్బున్నా అదేమి మనకు ఐశ్వర్యాన్ని సంతోషాన్ని ఇవ్వదు కదా. కాబట్టి మనము దేవుడికి ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా నీవు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు యాకోబు ఉన్నాడు కదండి, ఆదికాండం గ్రంథంలో యాకోబు ఉంటాడు. యాకోబు వాళ్ళ అన్నను మోసగించి ఆశీర్వాదం తీసుకున్నాడు, తన జ్యేష్ఠత్వాన్ని. వాళ్ళ నాన్న దగ్గర మోసగించి ఆశీర్వాదం తీసుకున్నాడు. వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి కూడా చాలా పశు సంపదను సంపాదించుకున్నాడు. అంటే అతని దగ్గర ఏమున్నాయి? చాలా ఉన్నాయి, పశువులు ఉన్నాయి, సంపద ఉంది, ఆస్తి ఉంది. కానీ అతడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక రాత్రంతా ప్రయాసపడి దేవుడితో పెనుగులాడతాడు. దేనికోసం పెనుగులాడతాడంటే, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు, దేవా నిన్ను ఆశీర్వదించు. అంటే మన దగ్గర ఎన్నున్నా కానీ మనం ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఎబ్బేజు కూడా అదే చేస్తున్నాడు అనమాట. దేవుడు ఆశీర్వాదం కోసం ప్రేయర్ చేస్తున్నాడు. దేవుడు ఆశీర్వాదం మనతో ఉంటే మనకి ఎలా ఉంటుంది అంటే, ఏమీ లేని దగ్గర కూడా దేవుడు మనకి అన్నీ ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు పేతురు గురించి మనకు తెలుసు కదండి. యేసు యొక్క శిష్యుడు, ఆయన శిష్యుడిగా మారక ముందు చేపలు పట్టేవారు. చేపలు పట్టినప్పుడు రాత్రంతా ప్రయాసపడి చేపలు పట్టినా కూడా అతనికి ఏమీ దొరకలేదు. కానీ దేవుడు చెప్పిన మాట విని మళ్ళీ వెళ్ళి వల వేసినప్పుడు అతనికి విస్తారమైన ఆశీర్వాదం వచ్చింది. అంటే నైట్ అంతా తన ప్రయాసతో తను చేసినప్పుడు ఏమీ లేదు, కానీ దేవుడు మాట విని విధేయత చూపించినప్పుడు అతనికి చాలా విస్తారమైన చేపలు వచ్చినాయి అనమాట. అవన్నీ చూసి అతను వెంటనే దేవుడి శిష్యుడిగా మారిపోయాడు అనమాట. అట్లానే ఇస్సాకు కూడా, ఇస్సాకు కరువులో పంట వేస్తాడు, 100 ఫలాన్ని పొందుతాడు. ఇప్పుడు మనం ఏదైనా కరువులో ఏమన్నా వర్షాలు ఏమీ లేనప్పుడు పంట వేస్తే మనకి పంట వస్తుందా? మామూలుగా లోకపరంగా అయితే జరగదు. కానీ దేవుడు ఆశీర్వాదం ఉంటే కరువులో కూడా మనకి 100 ఫలాన్ని దేవుడు ఇచ్చేవాడు అనమాట. అది ఆశీర్వాదం కోసం మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. తర్వాత దేని గురించి ప్రార్థన చేస్తున్నాడండి అతను? ఇది ఇలా ఉంచేసేయండి, 4వ అధ్యాయం 9, 10వ వచనంని, దినవృత్తాంతములు. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, తర్వాత విశాలపరిచి. ఏమడుగుతున్నారు మళ్ళీ? నా సరిహద్దుల్ని విశాలపరచు. దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన తర్వాత మన సరిహద్దులు ఏమైపోవాలి? విశాలపరచబడిపోవాలి. ఇప్పుడు మన సంఘం గురించే ఉంది కదా, మన పాస్టర్ గారు చెప్తూ ఉంటారనమాట. మేము ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఏమీ లేదు, ఒక చిన్న రేకుల షెడ్లో ఉండేవాళ్ళము అని చెప్పేసి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మన సంఘాన్ని అంతకంతకు విశాలపరుస్తున్నాడు. సంఘపు సరిహద్దులు విశాలపరిచేవాడు దేవుడే కదా. ఇప్పుడు మనము పక్కన ప్లేస్ తీసుకున్నాము, ఇంకా తీసుకోవాలనుకుంటున్నాము. వీటన్నిటి గురించి కూడా మనం
అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసయ్య మా సరిహద్దును మీరు విశాలపరచండి, మేము ఎప్పుడు కూడా ఇరుకులో ఉండకూడదు, మేము ఎప్పుడు విశాలతలో ఉండాలి అని చెప్పేసి ప్రార్థన చేయాలి. అపోస్తుల సంఘం కోసం కూడా చూసినట్లయితే వాళ్ళు అపోస్తుల సంఘం ప్రారంభించినప్పుడు వాళ్ళు ఎలా విశాలపరచబడ్డారంటే ఒక్క రోజులోనే 3000 మంది చేర్చబడ్డారంట. ఆ ఒక్క వాక్యం ఒకసారి మనం చూద్దామా? అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41వ వచనం ఒకసారి తీయండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2:41 అండి. బాప్తిస్మం పొందిరి. ఒక్క రోజులోనే ఎంతమంది చేర్చబడ్డారండి? 3000 మంది. అంటే వాళ్ళ సంఘం ఎలా విస్తరించబడుతుంది? దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల వాళ్ళ సంఘం సరిహద్దులు విశాలపరచబడుతూ ఉన్నాయన్నమాట. అబ్రహామును కూడా దేవుడు తనున్న ప్రదేశం నుంచి నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళమని చెప్తారు. ఇప్పుడు మనం ఏదన్నా ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంటాము, వేరే దగ్గరికి ఇక్కడ ఉన్నాయి అన్నీ వదిలేసి వెళ్ళాలంటే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. కానీ అబ్రహాం ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిన మాట విని విధేయత చూపించి దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహాంని చాలా బాగా ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఒక వచనం చూస్తే అది నాకు చాలా బాగా అనిపించింది. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనంలో కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. చాలండి. ఇప్పుడు అబ్రహాంకి దేవుడు ఏం చెప్తున్నాడు? కన్నులెత్తి ఉన్న చోటు నుండి అన్ని వైపుకి, ఉత్తరం వైపు, దక్షిణము, తూర్పు, పడమర అన్ని తట్లు చూడు. కన్నులెత్తి నువ్వు ఎంత దూరం అయితే చూస్తావో అదంతా కూడా దేవుడు అబ్రహాంకి ఇస్తానని వాగ్దానం చేస్తానన్నమాట. కానీ అబ్రహామునికి ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ఆయన చాలా విధేయత కలిగి దేవుడు చెప్పిన మాట వినటం వలన దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. మనము కూడా దేవుడు మనకి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత మనం ఏమైనా ప్రేయర్ చేయాలంటే మన సరిహద్దులు కూడా విశాలపరచబడాలని చెప్పి ప్రేయర్ చేయాలి. ఇప్పుడు మనం ప్రేయర్ చేస్తాము, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన సరిహద్దులు విశాలపరుస్తాడు. కానీ మనకి ఏముండాలి? దేవుడు తోడు కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ అదే ప్రేయర్ చేస్తున్నాడు చూడండి. ఎబ్బేజు, నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఏంటి అడుగుతున్నాడు ఇక్కడ? నాకు ఆశీర్వాదం కావాలయ్యా, నా సరిహద్దులు విశాలపరచండి దేవా, మళ్ళీ నాకు నీ చెయ్యి ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి. దేవుడి చెయ్యి మనకి తోడుగా ఉంటే, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆయన కృప మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. ఈరోజు పాటలు కూడా అలానే పాడారు. అసలు నాకు నిజంగా నేను ఈ వీక్ అంతా కూడా కృప గురించే నేను పాటలు వింటూ ఉన్నాను అనమాట. నిజంగా దేవా, నీ కృప లేకపోతే మేము ఎక్కడ ఉండేవాళ్ళము, మీ కృప వల్లనే, మీ తోడు వల్లనే మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పేసి నేను ఆదరించబడ్డాను ఈ వీక్ అంతా కూడా. దేవుడు చెయ్యి మనకి ఎప్పుడు తోడుగా ఉండాలని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. ఆయన చెయ్యి మనకి తోడుగా లేదనుకోండి, మనం ఏమీ చేయలేము. మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా కూడా, ఎంత మనము సరిహద్దులు విశాలపరచబడినా కూడా, దేవుడు చెయ్యి తోడుగా లేకపోతే, ఆయన మనతో ఉండకపోతే మనం చాలా శూన్యంగా ఉండిపోతాం అన్నమాట. మోషే కూడా అంతమంది ఇశ్రాయేలు ప్రజల్ని, లక్షల మంది కాల్పాలని ఇక్కడ ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ దేశానికి నడిపించేటప్పుడు దేవుడిని అడుగుతాడనమాట. దేవా, నీ సన్నిధి నాకు తోడుగా రావాలి, నువ్వేమో నన్ను వెళ్ళమంటున్నావు, ఇంతమందిని తీసుకొని వెళ్ళమని చెప్తున్నాడు, కానీ నీ సన్నిధి లేకపోతే నేను వెళ్ళను, మీరు వస్తేనే నేను వెళ్తాను అని చెప్తాడనమాట మోషే. అదేవిధంగా మనము ఎప్పుడు కూడా దేవుడు సన్నిధి తోడుగా ఉండాలి, దేవుడు మనకి తోడుగా ఉండాలని చెప్పేసి మనం ప్రతి క్షణం ప్రార్థన చేస్తూ ఉండాలి. యెహోషువకు కూడా దేవుడు వాగ్దానం చేస్తాడనమాట, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి. తోడుగా ఉన్న దేవుడు చాలా అద్భుత కార్యాలు చేస్తాడు యెహోషువతో. ఆయన ఎరుకో కోటగోడలు కూర్చోబట్టడానికి యోర్దాన్ని దాడుతారు. ఒకనొక సమయంలో యుద్ధంలో అయితే సూర్యచంద్రులను కూడా ఆపేస్తారనమాట. బాగా యుద్ధం జరుగుతూ ఉంటుందంట. నైట్ అయిపోతే యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగిపోతే వీళ్ళు మళ్ళీ తర్వాత రోజు స్టార్ట్ చేయాలి అంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి యెహోషువ ఏం చెప్తాడంటే సూర్యచంద్రులతో, మీరు ఎక్కడున్నారో అక్కడే ఆగిపోండి అని చెప్తాడు. ఒక రోజంతా అలానే ఆగిపోయి వాళ్ళు యుద్ధం చేసి దేవుడి దగ్గర జయం పొందుకుంటారు. అంటే దేవుడు మనకి తోడుగా ఉంటే, ఆయన చెయ్యి మనకి తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనకి విజయాన్ని దయచేస్తాడనమాట. ఆయన ఆశీర్వాదము, ఆయన
సరిహద్దులు విశాలపరచబడిన, ఇప్పుడు చెయ్యి తోడుగా ఉంది, జయం పొందుకుంటున్నాము. అన్నీ అయిన తర్వాత లాస్ట్గా 4వది ఏమంటున్నాడు ఆయన, దానిలో నుండి నన్ను తప్పించుము. నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఇప్పుడు కీడు రాకుండా దాని నుంచి తప్పించుము అంటే ఇప్పుడు మనము ఇంట్లోంచి బయటకు వెళ్తాము, క్షేమంగా వస్తామా లేదా అని తెలియదు. ఎటు నుంచి ఎటువైపు కీడు వస్తుందో, ఎటువైపు నుంచి ఎట్లాంటి అపాయం వస్తుందో ఇవి ఏమీ మనకి తెలియదు. కానీ దేవుడికి మనం ప్రతి క్షణం ప్రార్థన చేయాలి. దేవా, కీడు నుండి మమ్మల్ని తప్పించండి, దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించండి అని. పరలోక ప్రార్థన కూడా అలానే ఉంటుంది కదా. యేసయ్య శిష్యులకి నేర్పించాడు, శోధనలోకి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రతిదిన ప్రార్థనలో మనము ఎక్కడికి వెళ్తున్నా కూడా మనం ప్రేయర్ చేసుకొని వెళ్ళి, దేవా మమ్మల్ని ఎటువంటి అపాయం లేకుండా కాపాడమని చెప్పేసి మనం ప్రతి క్షణం ప్రార్థన చేయాలన్నమాట. యేసు ప్రభు వారు కూడా శిష్యుల కోసం ప్రార్థన చేస్తారండి. ఆ వచనం ఒకసారి నేను చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. లోకంలో నుండి వారిని తీసుకుని పోమని ప్రార్థించలేదు వారి దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. చాలండి. వాళ్ళకి దేవుడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే వాళ్ళ శిష్యుల గురించి దుష్టుడి నుంచి వాళ్ళని కాపాడండి అని ప్రార్థన చేస్తున్నారు. దుష్టుడి నుండి అంటే కింద పుట్టినోట్లో ఏముందంటే కీడు నుండి తప్పించమని యేసు ప్రభు వారు కూడా శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన కూడా అలానే నేర్పించారు. పరలోక ప్రార్థన, కీడు నుండి తప్పించబడాలి, శోధనలోకి వెళ్ళకూడదు, మనం దుష్టుల్లో నుంచి మనం తప్పించబడాలి అని చెప్పేసి. అయితే యోబు చాలా ధనవంతుడు. ఆయన అంత ధనవంతుడు, మంచి ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి యోబుకి. ఉన్నప్పుడు అతడు దేవుడి యందు భయభక్తులు కలిగి ప్రతిదినము బలులు అర్పించేవాడు. సో ఆయనకి ఏమీ ఇబ్బంది లేదు, ఆయనకి ఎటు నుంచి అపాయం వచ్చేది లేదు. కానీ సాతాను ఏం చేస్తాడని చెప్తే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, యోబుకి మీరు అన్నీ ఇచ్చారు, అందుకే ఆయన భయభక్తులు కలిగి ఉన్నారు, ఆయనకి ఏమీ లేకపోతే మిమ్మల్ని వదిలేస్తాడు అని చెప్పేసి. అంటే సాతాను మన గురించి మనము దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి మనం ఆశీర్వదింపబడి ఉంటే అది మనల్ని ఎలా అపాయంలోకి నెట్టివేయాలని చెప్పి ప్రతి క్షణం చూస్తూనే ఉంటారు. యోబుకి దేవుడు కంచె వేశాడు అని ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఆయన కంచె లేకపోతే, ఆయన తోడు మనకి లేకపోతే సాతాను దుష్టుడు ఈజీగా వచ్చేస్తాడు అనమాట. మనల్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలంటే అలా చేసేస్తాడు. ఆయన దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాడు అంటే మనకేమన్నా అపాయం రావాలి, కీడు రావాలి, దేవుడి సన్నిధిలో ఉన్న మనకి రావాలి అంటే దేవుడు పర్మిషన్ ఇస్తేనే మనకి ఏదైనా కీడు వాటిల్లుతుంది. సో ఆయన యోబుకి అలానే జరుగుతుంది అనమాట. సాతాను వెళ్ళి పర్మిషన్ తీసుకొని యోబు దగ్గరికి వచ్చేసి అతనికి ఉన్న ఆస్తినంతా, పిల్లల్ని, చివరికి ఆరోగ్యాన్ని కూడా తీసేసుకున్నా కూడా దేవుడు యోబు ఏం చేస్తున్నాడంటే, నేను ఎట్లా ఉన్నా కానీ నాకు ఏమున్నా లేకపోయినా నేను దేవుణ్ణి వదిలిపెట్టను, నేను దేవుణ్ణే స్తుతిస్తున్నాను, అన్నీ నాకు ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకుపోయాడు. అంటే ఈ విషయాలన్నింటిని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే మనం దేవుణ్ణి నమ్ముకుంటే మనకి కష్టాలు రావు, ఎప్పుడు సుఖాలే ఉంటాయి, ఎప్పుడు సంతోషాలు ఉంటాయి అని కాదు. కానీ మనకి కీడు వాటిల్లొచ్చు, లేకపోతే మనకి ఏమన్నా ఇబ్బందులు కలగొచ్చు. వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే అవన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని ప్రతిక్షణం కాపాడుతూ తప్పిస్తూ ఉంటారనమాట. యోబుని కూడా అలానే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుడు అతనికి 2 ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంకా చాలామంది ఉన్నారు కదా బైబిల్లో. దానియేలును కూడా సింహాలు ఏమీ చేయలేకపోయాయి. సింహం పోల్లో సింహాలు పడేస్తే తినకుండా ఉంటాయండి మనుషుల్ని. దేవుడు కాపుదలు ఉంటే సింహపు నోళ్ళు కూడా ఆయన మూసేస్తాడు. ఎస్తేరు గ్రంథంలో కూడా హామాన్ ఏం చేస్తాడు, యూదులందరినీ చంపేద్దామని ప్లాన్ వేస్తాడు. అంటే వాళ్ళకు ఒక కీడు వాటిల్లాలి, దేవుడు బిడ్డలకి ఏదైనా అపాయం చేయాలి అని. కానీ ఎస్తేరు, యూదులు అందరూ కలిసి ప్రార్థన చేసిన ప్రార్థన వల్ల, మెయిన్ ప్రార్థన వల్లే కదా వాళ్ళందరూ తప్పించబడి, ఎవరైతే కీడు చేయాలని ఉద్దేశించబడ్డారో వాళ్ళే ఆ ఉరి తీయబడ్డారనమాట. సో మనం ప్రతినిత్యం దేవుడికి, యేసయ్య మీరు మాకు తోడుగా ఉండండి, మాకు అపాయం రానియొద్దు, కీడు రానియొద్దు. వీటన్నిటికంటే ముఖ్యమైనది మనమేమి ఆలోచించాలి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము ఈ లోకంలో, చనిపోయిన తర్వాత నరకాగ్నికి వెళ్ళకూడదని కూడా మనం ప్రార్థన చేసుకోవాలి.
ఇందాక మనం ఆరాధనలో విన్నాం కదా, మనం ముగింపు ఎలా ఉండాలి, దేవుడి సన్నిధికి వెళ్ళేలాగా ఉండాలి. మనం ఇదంతా చేస్తుంది దేవుడి సన్నిధికి వెళ్ళడానికే కదా. ఇక్కడ ఉండి ఆయన రాకడిలో ఎత్తబడకుండా, ఇక్కడ ఉండి శ్రమలు పడకుండా ఉండాలి అంటే అక్కడ నరకాగ్ని అనే కీడులోకి మనం వెళ్ళకుండా ప్రతి క్షణం దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ, దేవా మీరు మమ్మల్ని మీ రాజ్యంలోకి చేర్చుకోండి, మమ్మల్ని కాపాడండి, అనుక్షణం మేము ఎక్కడ తప్పిపోకుండా మేము దేవుడు మీ యందు భయభక్తులతో మేము ఉండాలి అని చెప్పి మనం ప్రతి క్షణం ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఇక్కడ 4వ దినవృత్తాంతంలోకి వచ్చేద్దామండి. ఇతను ఏమేం ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి మీరు అందరూ కూడా నాతో కలిసి చెప్తారా? నీవు నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించును. చాలా బాగున్నాయి కదా ఈ వర్డ్స్ అన్ని. 4 వచనాలు. ఆశీర్వదించండి, సరిహద్దులు విశాలపరచండి, మీ చేయి తోడుగా ఉంచండి, కీడు రాకుండా నన్ను కాపాడండి. చివరికి చూస్తే అంటాం ఆయన ప్రార్థిస్తే దేవుడు అతను మనవి చేసినది అంతటినీ అతనికి దయచేసాను. అంటే దేవుడు మనకి ఎలా ఉంటాడంటే మనం ప్రార్థన చేయాలి, అంటే ప్రార్థన చేస్తే దేవుడు మనకి ప్రతి ఒక్కటి కూడా మనవి చేసే దేవుడు, మనకి దయచేసే దేవుడు. అయితే మనం 9వ అధ్యాయంలో మొదట చదివాం కదా, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందిన వాడే ఉండెను. ఎబ్బేజు గురించి స్టార్టింగ్లో చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, తన సహోదరులందరికంటే ఘనత పొందాడంట. అతని గురించి చాలా చక్కగా చెప్పబడింది. మనము ఘనత పొందబడాలి అంటే ఆయన సహోదరులందరి మధ్యలో అతని తల్లేమో అతనికి వేదన అని పేరు పెట్టింది. ఇతను పుట్టడం వల్ల నాకు చాలా కష్టపడ్డాను అని ఆవిడ అనుకున్నారు. కానీ అతను ఏం చేస్తున్నాడంటే తనకున్న దాన్ని బట్టి ఎక్కడ ఏమీ బాధపడకుండా దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థించి ఆయన అడిగినవన్నీ కూడా దేవుడి ద్వారా పొందుకొని సహోదరులందరికంటే కూడా చాలా ఘనత పొందాడనమాట. మనము కూడా అందరికంటే ఘనత పొందాలి అంటే మనం ఎలా కలిగి ఉండాలి ఒక వచనం చూపిస్తానండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం చూడండి. సామెతలు చాలండి. 22:4లో ఏముంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. అంటే మనకి ఘనత కావాలి, ఐశ్వర్యం కావాలి, జీవం కావాలి, ఇవన్నీ కావాలంటే మనం ఏం కలిగి ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ప్రతిదీ దయచేస్తాడు. ఆయన మనల్ని ఎవరైనా కానీ మనము చిన్నగా ఉండాలి, తక్కువగా ఉండాలని కోరుకుంటారా? మనం చేస్తున్న ఉద్యోగంలో కానీ మనం ఎక్కడైనా ఉన్నా కానీ మనము తలగా ఉండాలి, పరిణామంగా ఉండాలని అనుకుంటాము. ఎప్పుడు మనం ఘనపరచబడేలాగా ఉండాలని మనం ఆశిస్తాము. కానీ అలా ఉండాలి అంటే ఏం చేయాలి? దేవుడి యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఓన్లీ భయము లేకపోతే ఓన్లీ భక్తి ఉంటే సరిపోదు. భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఇదంతా కలిగి ఉంటే దేవుడు మనకి తప్పనిసరిగా మనకి ఘనతనిచ్చి ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆయన జీవాన్ని కూడా ఇస్తాడు. అదేవిధంగా మనకి ఘనతనిచ్చేవాడు ఎవరు అంటే దేవుడే. ఆ వచనం కూడా క్లియర్గా ఉంటుందండి. కీర్తనలు 84:11 ఒకసారి చూద్దామా? కీర్తనలు 84:11. చాలండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. మనకి దేవుడే అనుగ్రహించాలి. మనకి ఎవరి ద్వారా మనకి కృప కానీ ఘనత కానీ రాదు, కానీ దేవుడి వల్లనే మనకి కలుగుతుంది. సో మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయనతో మనం ఉంటే మనకి ఘనత వస్తుంది. అట్లనే ఆయన సహోదరులందరికంటే ఆశీర్వదించబడినప్పుడు యోసేపు కూడా అలానే ఉంటుంది కదా. ఆయన సహోదరులు అతను చాలా హేళన చేస్తారు. ఇది కళ్ళలు కనేవాడు వచ్చాడు అని చెప్పేసి. అతను అంటేనే ఇష్టం ఉండదు యోసేపు అంటేనే, వాళ్ళ అన్నదమ్ములందరికీ. ఎందుకు అంటే అసూయ వల్ల. కానీ దేవుడు యోసేపుని ఏం చేస్తాడంటే ఒక మంచి అధికారిగా ఉంచి వాళ్ళ అన్నదమ్ముల ముందు ఘనత వహించే
బిడ్డగా ఒక మంచి స్థితిలోకి యోసేపుని తీసుకెళ్తాడు. సేమ్ దావీదుతో కూడా అలానే ఉంటుంది. దావీదు కూడా ఒక గొర్రెలు కాపరి, ఇతనికి ఏమీ లేదు, ఏం చేయలేడు, జస్ట్ ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఈ గొర్రెలు కాసుకునే వ్యక్తి ఏముంటుందిలే అని చెప్పేసి వాళ్ళ తండ్రి కూడా సమూయేలు వచ్చినప్పుడు చెప్పడానికి ఇష్టపడ్డు, నా కొడుకు అని చూపించడానికి కూడా. కానీ దేవుడు ఏం చేస్తాడంటే దీన స్థితిలో ఉన్న వాళ్ళని, అందరూ తృణీకరించిన వాడిని ఘనతకు అర్హులుగా చేసే దేవుడు. గొర్రెల కాపరైన దావీదుని దేవుడు ఒక గొప్ప రాజుగా చేశాడు. అన్నదమ్ముల చేత ద్వేషింపబడిన యోసేపును కూడా దేవుడు ఒక మంచి అధికారిగా, వేరే దేశంలో అధికారిగా ఉంచి తన అన్నదమ్ముల్ని, కుటుంబస్తులందరినీ పోషించే విధంగా దేవుడు చేశాడు. సో మనము కూడా ప్రతిరోజు దేవుడు భయభక్తులు కలిగి ఉండి ఆయనకి ప్రార్థన చేసి మనం పొందుకోవాలి. మనం ప్రార్థన ఎలా చేయాలి అంటే ఒక వచనం ఉంటుందండి, ఇది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. కీర్తనలు 77:1 వచనం చూడండి. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. చాలండి. ఎట్లా అంట, ఎలుగెత్తి మొరపెట్టి దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును. మనం జస్ట్ ఒకసారి ప్రేయర్ చేసి నేను ప్రేయర్ చేశాను, నాకు ఏమీ జరగట్లేదు, నాకు ఏమీ రావట్లేదు కాదు. దేవుడు మనకి చెవియొగ్గి ఆయన మనకి ఆన్సర్ ఇచ్చేంత వరకు, మనం సమాధానం పొందే వరకు, ఎలుగెత్తి ఆయన చెవియొక్కే వరకు మనము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన మనవుల్ని ఆలకిస్తాడు. నిజంగా ఎబ్బేజు కూడా ఆయన వేదంతో పుట్టాడని చెప్పి అతని తల్లిదండ్రులు చాలా బాధకరంగా ఉన్నా కూడా అతని విషయమై అతనైతే దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేశాడు. నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులు విశాలపరచు, నన్ను నీ చేయి నాకు తోడుగా ఉంచు, కీడు రాకుండా నన్ను కాపాడు. అవన్నీ కూడా దేవుడు అతనికి అనుగ్రహించి అతని సహోదరులందరికంటే కూడా ఒక ఘనత కలిగే బిడ్డగా అతన్ని మార్చాడు. సో మనము కూడా ఈ వాక్యం గురించి మనము జ్ఞాపకం చేసుకొని మనం చేయాల్సింది ఏంటి అంటే, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంతమంది మనల్ని అవమానపరిచింది, మన పరిస్థితులను బట్టి మనల్ని మన వెనక మాట్లాడినా కూడా మనం దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడిని మాత్రం విడిచిపెట్టకుండా ఆయన గురించి మనం ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ఉంటే దేవుడు తప్పకుండా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి చిన్ని వాక్యమును మనందరి వినికిడిలో ఉంచి ఆశీర్వదించుగాక. ఆమేన్.